హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలామంది ఇష్టపడతారండి. అలాంటి పైనాపిల్తో రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బాగా పండిన పైనాపిల్ పీల్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసినది 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు దాకా పైనాపిల్ ముక్కలు వేసుకొని నీళ్లు పోసుకోకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ దాకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రవ్వ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇది పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 కప్స్ వాటర్ పోసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగాక మనం వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ ఇంకా ఇష్టపడే వాళ్ళైతే 2 కప్స్ దాకా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం పైనాపిల్ ఇందులో వేస్తాం కాబట్టి పైనాపిల్ ట్యాంగీ ఫ్లేవర్ బ్యాలెన్స్ చేయడానికి షుగర్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పైనాపిల్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవడం వలన ఎక్స్ట్రా ఎసెన్స్ ఏమీ యాడ్ చేయకుండా మంచి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుందండి కేసరికి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన పైనాపిల్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. టోటల్ 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసామండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత చూడండి ప్యాన్కి ఇలా అంటుకోకుండా సపరేట్ అయిపోతుందండి కేసరి. సో మనకి ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా డిఫరెంట్ అండ్ ట్యాంగీ టేస్ట్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.